వారు ఇంటికే పరిమితం చేసేవారు, వంటింటి కుందేలుగా ఉండేవారు అని చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇప్పుడు ఆధునిక కాలంలో చూస్తే స్త్రీలు మరి భూగర్భం నుంచి అంతరిక్షం వరకు ఎదిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా చాలా విషయాలలో వివక్షతకు గురవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని పెద్దలు గుర్తించి మరి ముఖ్యంగా 1911లో ఉమెన్స్ డే చేయాలి అని చెప్పేసి కొంతమంది కార్మికులు నిర్ణయించుకున్నారు. అంటే పని గంటల్లో సమాన స్థాయి లేదు, మెరుగైనటువంటి జీవితం లేదు, కాబట్టి ఇవన్నీ కూడా మాకు కూడా సమానమైన హక్కులు కావాలి అని చెప్పి అక్కడ ఉద్యమం ప్రారంభమై 2011లో ఇది 100 సంవత్సరాలకు వచ్చింది. ఇక కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పేస్తాను. 1917లో రష్యాలో కూడా రష్యా వార్ ఒకటి జరిగింది, రష్యాలో ఒక విప్లవం. అప్పుడు కీలకంగా మహిళలే ఇనిషియేటివ్ తీసుకునేసరికి అక్కడున్నటువంటి నికోలస్ జారుటు అనేటువంటి వాడు పారిపోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా హింసిస్తారు ప్రజలందరినీ. హింసించినప్పుడు మహిళలు మూకుమ్మడిగా మరి ధర్నా చేయడంతో ఆ రాజే తట్టుకోలేకపోయాడు వాళ్ళ యొక్క శక్తి కింద. ఇలా జరుగుతున్నటువంటి ఉద్యమం ఈ యొక్క సమస్యలన్నిటినీ, మహిళల యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని ఐక్యరాజ్య సమితి 1975 మార్చి 8ని గుర్తించి అప్పటి నుంచి మహిళా దినోత్సవం జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించడం జరిగింది. అయితే భారతదేశంలో కూడా ఫిబ్రవరి 13వ తేదీని నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకు అనంటే మన సరోజినీ నాయుడు గారి యొక్క జయంతి. సరే, ఏదేమైనా ఇన్ని జరుపుకున్నా మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మహిళ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు తొలి గుడి, తొలి బడి అమ్మ ఒడి. ఎందుకంటే దేవుడెవడో నీకు పరిచయం చేసింది అమ్మ, బడిని పరిచయం చేసింది అమ్మ. కాబట్టి అమ్మ ఒడిలోనే ప్రాణం పోసుకున్నాం. మరి తల్లి గర్భంలోనే మనం అందరం ప్రాణం పోసుకున్నాం. కాబట్టి భూదేవికి ఉన్నటువంటి సహనం మహిళకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళల్ని గౌరవిస్తూ మరి ఈ మహిళా దినోత్సవం రోజునే కాదు, ప్రతిరోజు మహిళను గౌరవించాలి. ఎందుకంటే భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుందంటే కారణం మహిళలు. ఎందుకంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నడియాడుతారు అంటారు. కాబట్టి మహిళలను అందరం గౌరవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ మేడం గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.